నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? డిసెంబర్ నెల 2023 సంవత్సరంలో మేషరాశిని మనం తీసుకున్నప్పుడు శని లాభంలో ఉండడం, రాహు అక్టోబర్ 30, 2023 నుంచి 12ంట్లోకి వచ్చేయడం వలన కొంచెం మనము బాగుండలేదు, అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పుకోవాలి. అంటే ఈ తిరిగే కొద్దీ వాళ్ళకి ఇప్పుడు మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు తిరిగే కొద్దీ వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో రైణింపు ఉంటుంది. అది విడివిడిగా నువ్వు అడిగినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు అదేవిధంగా వృషభ రాశి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఎందుకంటే రాహు అంటే మాయాజాలం, వాళ్ళ మెస్మరైజింగ్ పవర్ పెరిగిపోతుంది వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉండేటటువంటి వాళ్ళు కూడా కలిసిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిథున రాశి దగ్గరికి వద్దాం. మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి 9th హౌస్లోకి ఈ రాహు రావడం జరిగింది. కాబట్టి లాభంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. సో గ్రేడింగ్లో ఇది నెంబర్ 1కి వెళ్ళిపోయింది మిథున రాశి. ఇక కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు అప్కమింగ్ రాశి అన్నమాట, బాగుపడుతోంది పాపం. ఇప్పుడే వాళ్ళకి 8వ ఇంట్లో వాళ్ళకి చక్కగా ఈ యొక్క శని ఉండడం, 9వ ఇంట్లోకి రాహు రావడం. మిథున రాశి వాళ్ళకి ఇందాక నేను 9వ ఇంట్లో రాహు అని చెప్పాను కదా, అంటే అది మొన్న అక్టోబర్ 30 తర్వాత చేంజ్ అయింది. అంటే క్లోజ్గా ఇంకా మేషరాశి క్లోజ్గా ఉండి ఇప్పుడు మీనరాశిలోకి కంప్లీట్గా వస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి తీసుకున్నప్పుడేమో మనము 10th హౌస్ లాగా తీసుకోవాలా ఈ డిసెంబర్ నెలకి. ఈ కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికి 9th హౌస్ లాగా తీసుకోవాలి. కాబట్టి బాగుందని చెప్పాలి. ఇక సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు. ఇక కన్యారాశి వాళ్ళకి వీళ్ళకి వచ్చేసరికి 7th హౌస్ డైరెక్ట్ రాహు వచ్చేసాడు. కాబట్టి ఇది కూడా అప్కమింగ్ వస్తోంది, మిశ్రమ ఫలితాలు. తులారాశి వారికి 6th హౌస్లోకి రాహు వచ్చేసాడు. వండర్ఫుల్. శత్రువులను తొక్కేస్తారు వీళ్ళు, భార్యలు భర్తలను తొక్కేస్తారనమాట. సో కంపాటబిలిటీ బాగుంటుందన్నమాట. కాబట్టి తులారాశి కూడా డెవలప్ అయిపోయింది. ఇక వృశ్చిక రాశి వారికి వీళ్ళకి గూడ్స్ రైల్వే ట్రైన్ లాగా 4వ ఇంట్లో శని ఈడుస్తూ ఉందన్నమాట. అంటే అది కూడా యాక్సిలరేషన్ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది, కంప్లీట్గా రెస్ట్ ఏం కాదు. అలా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి 3వ ఇంట శని వచ్చాడు, పక్కనే 4వ ఇంట్లో రాహు వచ్చాడు. కాబట్టి అది కూడా బాగున్నప్పటికీ కూడా 90% బాగుంది అని చెప్పుకోవాలి. ఇక మకర రాశి, ఇక మిగిలిన 3 డేంజర్ రాశులు. ఏలినాటి శని భయపెట్టేస్తూ ఉంటారు. ఈ ఏలినాటి శని వాళ్ళకి అసలు లక్కీ ఫెలోస్ వేళ్లే అనమాట ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళు. సో ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉంది ఏలినాటి శని మిగతా రాశులతో పోల్చుకుంటే. బట్ స్టిల్ దెన్ బాగుంది, ధనాదాయంలో ఏమాత్రము ప్రాబ్లం లేదు. ఇక కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన మానసిక టెన్షన్స్ పడుతున్నారు పాపం. భయపడాల్సిన పని లేదు. నైసర్గికంగా అంటే వాస్తవికంగా కుంభరాశి వాళ్ళు మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలోస్. ఎందుకంటే ధనాధిపతి లాభాధిపతి గురుడు అనమాట. కాబట్టి ఇది కూడా బాగానే ఉంది. ఇక మీనరాశి వాళ్ళకి స్పెండ్ థ్రిఫ్ట్స్, బాగా ఖర్చు పెట్టి విందు వినోదాలు మంచి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ విధంగా ఉందమ్మా సృజన. గురుగారు, డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? డిసెంబర్ నెల 2023 సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంది, మిక్స్డ్గా ఉందన్నమాట. 7వ ఉన్న శని, 8వ ఉన్న రాహు, గుడ్లో మెల్లలాగా వీటిలన్నిటినీ కూడా పోగొడుతూ భాగ్యంలో గురుడు ఒక్కడు చాలన్నమాట. సో వీళ్ళు డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ గురుడు వీళ్ళని ముందుకు తోసుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో మిక్స్డ్ అంటేనే చాలు, వీళ్ళు ఏంటి మాది మిశ్రమంగా అన్నారు అని నిరాశపడాల్సిన అవసరం లేదు మన ప్రేక్షకులు. మోర్ దాన్ 50% అంటే అంబానీకే 80% ఉంటుంది అంతే. మరి వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా 2వ ఇంట్లో కేతువు, ఆ తర్వాత ధనాధిపతి అయినటువంటి బుధుడు మకర స్థితి బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఓవరాల్గా జనరస్ అనమాట. వీళ్ళకి సంపాదన బాగుంటుంది, ఖర్చు కూడా అలాగే చేస్తారు. కొంచెం దయాదాక్షిణ్యాలు ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళ మాటకి మనం ఎదురు చెప్తే మనతో దోస్తానా చేయరు వాళ్ళు, ఇదనమాట. కాబట్టి ఆర్థికంగా వీళ్ళు పెరుగుదల అనేది ఉందమ్మా. అలాగే ఈ రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది సింహరాశి వాళ్ళకి. ఎందుకనంటే ఈ యొక్క రవి 4th, 5వ స్థానాల్లో ఆయన తిరుగుతూ ఉన్నాడు వృశ్చిక ధనుస్సు రాశుల్లో. అలాగే ఈ యొక్క శుక్రుడు కొంచెం
మూడవ ఇంట్లో ఉన్నాడు. సో యూరినరీ ప్రాబ్లమ్స్ రావడానికి, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ పొల్యూషన్ బాగా ఉన్నాయని బర్గర్లు పిజ్జాలు తినేస్తే తప్పకుండా ఫుడ్ పాయిజన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద డేంజర్గా పరిణమించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి వీరికి ఉద్యోగ వ్యాపార వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపార పరంగా బుధుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తారు. ఆ తర్వాత టాక్టిస్ వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆరవ ఇంట్లో ఉన్నాడనమాట బుధుడు. సో ఎవరైతే శత్రువులు ఉన్నారో అటువంటి వాళ్ళని వీళ్ళు తొక్కేస్తారు, బిజినెస్ రైవల్స్ని తొక్కేస్తారు. కాబట్టి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వృత్తిపరంగా వచ్చేసరికి మనకి రవి మనకి 4వ ఇంట్లోకి వచ్చేసాడు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి, వర్క్లో లోడ్ ఎక్కువ ఉంటుంది, కానీ హ్యాండిల్ బాగానే చేస్తారు వీళ్ళు. అలాగే ఆఫీసర్లు ఎక్కువ పని చెప్తే వీళ్ళు హెరాస్మెంట్ అనేటటువంటి ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. ఆ హెరాస్మెంట్ ఉండదు. అలాగే కొలీగ్స్ వాళ్ళతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళంతా కూడా సహాయ నిరాకరణ చేయకుండా కోఆపరేషన్ చేస్తారు, సహకారం అందిస్తారు. అలాగే తమ క్రింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సబార్డినేట్స్ అంతా కూడా గౌరవిస్తారు. సో వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళ టీఏలు డిఏలు అన్నీ వచ్చేస్తాయి, ఏమీ పెండింగ్ ఉండవు. ఈవెన్ ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు, వీళ్ళు ఉద్యోగం చేసడం కాకుండా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారా? మరి ఈ సింహరాశి వారికి మరి శని అక్కడ ఉన్నాడు కదా, రానివ్వడు అనమాట, ఇంకా కొంచెం వెయిట్ చేయిస్తాడు. అయితే మ్యూచువల్ కన్సెంట్తో కాస్త డబ్బు ఖర్చు పెట్టుకుని యువతల వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చి అవడానికి కొంత అవకాశం ఉందమ్మా. మరి వీరికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి అంటేనే రాజకీయం, రాజకీయానికి రవిని మనం చూడాలి. ఈ సింహరాశికి అధిపతి రవి కాబట్టి ఆయన పరిస్థితి బాగానే ఉంది, అర్ధాష్టమంలో ఉన్నాడు. కాకపోతే కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళ స్ట్రాటజీని మార్చుకొని జాగ్రత్తగా ప్లాన్డ్గా ఏ విధంగా అయితే మనకు ఓట్లు వస్తాయి అనేటటువంటి ప్రణాళికతో, మెయిన్ ఏంటంటే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ లాగా పూర్ సెంటర్డ్ ఫిలాసఫీ. అంటే ఎంతసేపు కూడా పూర్ని ప్రేమించాలి వీళ్ళు, పూర్కి సేవ చేస్తూ ఉండాలి. హెల్ప్ ద నీడీ, హెల్ప్ ద పూర్, ఈ స్లోగన్ను కనుక వీళ్ళు పట్టుకుంటే గరీబీ హటావో అన్నట్టు అప్పట్లో ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కూడా ఎలాగైతే గెలిచే రికార్డ్స్ సృష్టించారో ఆ విధంగా వీళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా సింహరాశి వాళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ, వీళ్ళని ఎవరేమనకూడదు. కానీ కుటుంబం అన్న తర్వాత అనడం మాటలు పడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంచెం ఇలాంటి వాగ్వాదాలకి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి గుర్తింపు వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు కొంచెం ఇగో కొంచెం తగ్గించుకుంటే కొంచెం ఒబీడియంట్గా వినయేన శోభితే విద్య, ఎప్పుడు వినయం పెంచుకునే కొద్దీ. ఇప్పుడు సింహరాశి వాళ్ళు మంచి మంచి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చాలామంది పోస్టులు అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకి కొంత బేసిక్ తెలియదు. అదేంటంటే ఇప్పుడు పోస్ట్ పెరిగే కొద్దీ ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మామూలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మినిస్టర్ అయిన తర్వాత అట్లా మాట్లాడడానికి కుదరదు, లయబిలిటీ ఉంటుంది, ప్రజలకు ఖచ్చితంగా ఆన్సరబుల్. వీళ్ళు సీఎం అవుతాడు, అస్సలు మాట్లాడకూడదు. ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, చాలా సున్నితంగా. అంటే పోస్ట్ పెరిగే కొద్దీ, హుందాతనం పెరిగే కొద్దీ మనలో గొప్పతనము నిదానము ఉండాలన్నమాట. ఆ విధంగా ఈ పొలిటీషియన్స్ కనుక అది అలవాటు చేసుకొని ఎంతసేపు పేదవాళ్ళని దేవుళ్ళలాగా ప్రేమిస్తే ఖచ్చితంగా వీళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే విద్యార్థులకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? మనకి సింహరాశికి చక్కగా కేతు మనం తీసుకున్నాం. 8వ ఇంట్లో, ఆయనేమో 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ యొక్క రాహు తీసుకున్నాం. రాహు వచ్చేసరికి 8వ ఇంట్లో పడిపోయాడు కాబట్టి విదేశాలకు నో ఛాన్స్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా, అలాగని డిస్కరేజ్ అవ్వకూడదు, హార్డ్ వర్క్ చేసుకోవాలా, నెక్స్ట్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. విద్యార్థులు చాలా అధికంగా కష్టపడాలి. వీళ్ళు గురుడి యొక్క పరిస్థితి బాగుంది, బట్ విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్లానెట్స్ మాత్రం అంత అనుకూలంగా లేవు. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ బాగా చదువుకొని ఆ డబ్బులు కూడా, అంటే సీట్ వస్తుంది డబ్బులు పోగబోవు, లేకపోతే డబ్బులు ఉంటాయి సీట్ రాదు. రెండు ఉన్నప్పుడు ఎవరినో మధ్యలో ఏజెంట్ని, బ్రోకర్ని, ఎవరినో చెడ్డవాడిని నమ్మడం, డబ్బులు పోగొట్టుకోవడం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి బీ కాషస్. ఒక లీగల్గా వీళ్ళు వెళ్ళినప్పుడు, మంచిగా వెళ్ళినప్పుడు, కరెక్ట్ రైట్ పర్సన్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు కొంచెం మెరుగుపడతాయి.
అలాగే చాలామంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారిలో వారు బయటపడే అవకాశం ఉంది అంటారు? 100%. ఈ సింహరాశి వాళ్ళు నా స్టూడెంట్స్లోనే ఉన్నారు పాపం. పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్, స్థలాలు అవనివ్వండి, హాస్పిటల్స్కి లీజ్ ఇచ్చి ఆ లీజ్ కూడా ఇంకా ఓనర్లే రివర్స్ అయినటువంటి వాళ్ళు, ఇలా రకరకాల డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ట్రయల్స్కి వచ్చినటువంటి కేసెస్కి వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తాయి. ట్రయల్స్కే రానప్పుడు జడ్జెస్ ఎలా ఇస్తారు? ఇంకా ఎవిడెన్స్లు అవ్వాలి, విట్నెస్లు అవ్వాలి, ప్రాసెస్ ఉంటుంది ఇదంతా కూడా. సో ఎక్కువ ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి అనుకూలంగా ట్రయల్కి వచ్చినప్పుడు వీళ్ళకి జడ్జిమెంట్స్ అనేటటువంటి వీళ్ళకి అనుకూలంగా రిజర్వ్ చేయబడతాయమ్మా. మరి ఈ రాశి వారిలో గృహయోగం, వాహన యోగం, అలాగే స్థల యోగం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది. గురుడి యొక్క ప్లేస్మెంట్ బాగుంది, ఆ తర్వాత కుజుడి యొక్క ప్లేస్మెంట్ బాగున్నాడు వృశ్చికంలో. సో ఖచ్చితంగా వీళ్ళు సింహరాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లులు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు. ఇక చిన్న చిన్న అద్దెళ్లలో ఉన్న వాళ్ళు మిద్దెంట్లలోకి వెళ్తారు, పెద్ద ఇళ్లలోకి వెళ్తారు. సో డెఫినెట్గా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది, ప్రమోషన్ అనేటటువంటిది, ఎవల్యూషన్ అనేటటువంటిది ఖచ్చితంగా వీళ్ళ జాతకాల్లో కనబడుతుంది. కాబట్టి ఎదుగుదల అనేది ఖచ్చితంగా, సొంత గృహాలు లేనటువంటి వాళ్ళు సొంత గృహాలు ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెల 2023వ సంవత్సరంలో తప్పకుండా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇది నా హామీ. మరి ఈ రాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏమంటారు? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని భగవానుడిని వీళ్ళు పూజ చేయాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయాలి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరి శనివారం నాడు ఖచ్చితంగా వీళ్ళు పూజించాలి. ఈ విధంగా చేస్తే శని దోషం పోతుంది. అదేవిధంగా జమ్మి చెట్టు శనికి ప్రతినిధి అనమాట. ఆ జమ్మి చెట్టు ఇట్స్ ఎ రిజంబ్లింగ్ ఫ్యాక్టర్, ఇట్ ఇస్ ఎ సింబాలిక్ ఫ్యాక్టర్ అనమాట. సో ఆ జమ్మి చెట్టు దగ్గర కొంచెం దూరంగా, చెట్టు మొదల్లో పెట్టకూడదు, దూరంగా దీపం పెట్టండి, అగరబత్తీలు వెలిగించండి, చెట్టుకు పూజించండి. పూజించడం అంటే వీళ్ళు ఏంటి కుంకుమ వేసేయడం, ఇది వేసేయడమే అనుకుంటారు. కాబట్టి ఈ చెట్ల మీద, ఆకుల మీద వేయకుండా పక్కకి ఎక్కడ వేసినా వాటికి వేసినట్టే లెక్క చక్కగా మొదల్లో వేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమం చేసుకోవాలా, పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే శనీశ్వరుడు పూజ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అరకొర పండితులు తయారైపోయారు. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉన్నారు. శనీశ్వరుడికి చేయగానే శనీశ్వరుడు ఏదో పెద్ద అంటరాని వాడిలాగా, తప్పులు చేసేదేమో వీళ్ళు ప్రేక్షకులు, మనం ఈ యొక్క రాశి వాళ్ళు. చేసిన తర్వాత శనికి పూజ చేసిన తర్వాత శనిని ముట్టుకోకండి, శనిని నవగ్రహాల్లో ముట్టుకుంటే ఏదో అంటుకుంటున్నట్టు. శనికి పూజ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే బట్టలు అక్కడే వదిలేసి, నదుల నిండా బట్టలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఆల్ నాన్ సెన్స్ అనమాట. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని మందపల్లి అని ఉంది మాకు, మా రాజమండ్రికి దగ్గరలో. అక్కడ అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. తప్పులు చేసేది మీరు, తప్పులు తీర్చేది పాపం నాశనం చేసేది ఆయన. కాబట్టి అలాంటివి ఏం చేయకూడదు. శనికి చేసిన తర్వాత ఇతర దేవుళ్ళకి ఏ విధంగా అయితే మీరు వచ్చేస్తున్నారో నిరభ్యంతరంగా వీళ్ళు స్నానం చేయకుండా మామూలుగానే వచ్చేయచ్చు అనమాట. ఇది ముఖ్యంగా తీసుకోవాలా. చాలామంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు. అసలు ఎనర్జీస్లో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇలాంటివి ఉంటాయి. దాన్ని నేను ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో డాక్టరేట్ చేసినటువంటి వాడిని, ఒక ప్రొఫెసర్ని. నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది నేను ఫిజిక్స్ చదివిన వాళ్ళు, ఎవడైనా సరే సైన్స్ చదివిన వాడు, ఆ పదమే లేదు, వీళ్ళు క్రియేట్ చేసి పెడతారు. అందువలన ఈ నెగిటివ్ ఎనర్జీలు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి శని ఒక యోగ పురుషుడు, ఒక జగద్గురువు. ఆయన శ్రీ మహావిష్ణువునే గొడవల్లో ఆయన ఎదిరించినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు ఆయన. కాబట్టి ఆయనకి సరెండర్ అయ్యి మంచి మనసుతో ఆయనకి అభిషేకం, నువ్వుల నూనెతో కూడా ఆయనకి అభిషేకం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు శనికి చేయవలసిన పూజను, అలాగే చేయవలసిన దానాలు, అలాగే జమ్మి చెట్టును ఎలా పూజించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.